యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని పోచమ్మగుడి, భరత్ నగర్, శాంతినగర్ ప్రాంతాలలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్లో సరైన పత్రాలు, అనుమతులు లేని 31 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 4-వీలర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 8 గ్యాస్ సిలిండర్లు, 50 లీటర్ల అక్రమ మద్యంను సీజ్ చేయడంతో పాటు గంజాయి తీసుకుంటున్న 4 వ్యక్తులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారనే సమాచారంతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించడంతో పాటు వాహనాలు, నివాస ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 6 మంది ఇన్స్పెక్టర్లు, 15 మంది ఎస్ఐలు, 130 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏరియాలో కొంతమంది చాలా మంది నాన్ లోకల్స్, అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారని చెప్పి లోకల్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చాలా మంది. కాబట్టి ఈరోజు సర్ప్రైజ్ చెకింగ్ చేయడం జరిగింది ఈ యొక్క కాలనీలో. దీంట్లో ఇప్పటివరకు ఒక 3 కేసులు, బెల్ట్ షాపులు కూడా దొరికినాయి. దీంట్లో ఒక 50 లీటర్ల వరకు లిక్కర్ సీజ్ చేయడం జరిగింది. ఒక 2 రౌడీ షీటర్లను కూడా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళని కూడా మేము పిలిపించి ప్రజెంట్ ఉన్నారా లేదా, వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది, ప్రవర్తన ఎట్లా ఉందని చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా గాంజా తీసుకున్న వాళ్ళు ఒక 4గురిని మేము ఐడెంటిఫై చేసినాం. ఈ రోజు వాళ్ళ మీద కూడా కౌన్సిలింగ్ చేసి, వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేసి క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడమా లేకపోతే డిఅడిక్షన్ సెంటర్ పంపడమా కూడా ఇప్పుడు నిర్ణయిస్తాం. అవి తర్వాత ఒక ఇల్లీగల్ గా 8 గ్యాస్ సిలిండర్లు, ఒక 31 2-వీలర్లు, ఒక 2 4-వీలర్స్, 3-వీలర్స్ ఒక 3, తర్వాత అదర్ స్టేజ్ పర్సన్స్ కూడా ఒక 10 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ మీద కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకున్నాం. వాళ్ళ యొక్క పూర్వ ప్రవర్తన ఎట్లా ఉందో కూడా చెక్ చేస్తాం. అది కాకుండా మన ఎస్ఓటి టీము, క్రైమ్ టీము వీళ్ళంతా కూడా వచ్చి పాత నేరస్తులు ఉన్నారా అని చెప్పి మా ఎలక్ట్రిక్ డివైస్ పాపులార్ చెకింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది.